హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క మైనర్ సేవింగ్స్ అకౌంట్ యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందామండి. ఈ మైనర్ సేవింగ్స్ అకౌంట్కి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 రూపాయలు మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. అలాగే ఈ మైనర్ సేవింగ్స్ అకౌంట్కి ఏజ్ ఎంత అంటే 10 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అలాగే 18 సంవత్సరాల లోపు ఉండాలండి వయసు. అలాగే వీటికి వచ్చే ఫీచర్స్ అని 1 by 1 డీటెయిల్గా చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసరికి జీరో ఛార్జెస్. మనం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మనం మెయింటైన్ చేస్తే ఈ సర్వీసులు అనేవి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి. మిగతా బ్యాంకుల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా కూడా ఈ సర్వీసులన్నీ ఛార్జబుల్ అండి. అంటే సంవత్సరానికి మనకి 3,000 నుంచి 5,000 రూపాయలు ఈ సర్వీసులు వాడినందుకు ఆ బ్యాంకులు ఛార్జెస్ అనేవి వసూలు చేస్తాయి. ఐడిఎఫ్సి అనేది యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఈ సర్వీసులన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్ అండి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఈ టేబుల్ చూపించారండి. 1,00,000 రూపాయలు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 250 రూపాయలు వస్తాయి. మీరు 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 3,330 రూపాయలు వస్తాయి. అదే మీరు 1 year కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల కూడా 57,700 రూపాయలు అనేవి మీ అకౌంట్లో క్రియేట్ అవుతూ వస్తూ ఉంటాయండి. ముందుగా ఈ అకౌంట్కి ఇచ్చే డెబిట్ కార్డ్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ అండి. ఈ కార్డు వల్ల యూసేజ్ ఏంటో చూద్దామండి. ఈ డెబిట్ కార్డ్ ద్వారా డైలీ క్యాష్ విత్డ్రాల్ అనేవి మనం రోజు 10,000 రూపాయల వరకు కూడా డొమెస్టిక్ ఏటీఎంలో మనం విత్డ్రా చేసుకోవచ్చండి. అలాగే డైలీ పర్చేజ్ లిమిట్ అనేది 10,000 రూపీస్ అనేది ఐడిఎఫ్సి ఫిక్స్ చేసిందండి. ఈ డెబిట్ కార్డ్పై పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్ అనేది మీకు 1,00,000 రూపాయల వరకు కూడా కవరేజ్ ఇస్తుందండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. లాస్ట్ కార్డ్ లైబిలిటీ కింద ఐడిఎఫ్సి అనేది 6 lakhs వరకు కూడా ఆఫర్ చేస్తుందండి. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఈ అకౌంట్పై 35 lakhs వరకు అకౌంట్ హోల్డర్కి కవర్ అవుతుందండి. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద అకౌంట్ హోల్డర్కి 1 CR వరకు కూడా ఐడిఎఫ్సి కవర్ చేస్తుందండి. అలాగే ఈ డెబిట్ కార్డ్ పై ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేవి ఫర్ క్వార్టర్ ఒకటి ఐడిఎఫ్సి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఆటో స్వీప్ ఫెసిలిటీ అనేది ఈ అకౌంట్కి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. సపోజ్ నార్మల్ సేవింగ్ అకౌంట్లో ఉంచితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, అదే ఆటో స్వీప్ ఫెసిలిటీ పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఈ టేబుల్లో చూపించానండి. సపోజ్ మీకు 1,00,000 రూపాయలు అనేవి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఒక నెల ఉంచారనుకోండి, ఐడిఎఫ్సి నార్మల్ అకౌంట్లో సేవింగ్ అకౌంట్లో ఉంటే కనుక 250 రూపాయలు అనేది అకౌంట్ హోల్డర్కి ప్రొవైడ్ చేస్తుంది. అదే ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ కనుక ఆన్ చేసుకుని ఇదే 1,00,000 రూపాయలు ఆటో స్వీప్లో కనుక ఉంటే కనుక ఐడిఎఫ్సి అనేది మీకు 600 రూపాయలు ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే ఎంత యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఆటో స్వీప్లో ఉంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది టేబుల్లో చూపించానండి. సో ఇదండి ఈ వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చి మైనర్ అకౌంట్ కనుక ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇది నా మొబైల్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.